పదార్థము, శక్తి, స్థలము, కాలము. వస్తువులను మాయం చేయలేమా? ఒక చెట్టు ఉంది, దాన్ని మాయం చేయాలని కోరిక పుట్టింది, నరికి కింద పడేసాము. చెట్టు అనే వస్తువు రద్దై దాని స్థానంలో ముద్దనే మరొక వస్తువు వచ్చింది. అందులో ఉండే పదార్థం తన రూపం మార్చుకున్నది. ముద్ద మీద కోపం వచ్చి ముక్కలు ముక్కలు చేశాం. సైజులు, పలకలు అనే వస్తువులు వచ్చాయి. పదార్థం మాయం కాలేదు. సైజుల్ని, పలకల్ని ఉల్లితో, బాడిస్తో చెక్కి కుర్చీ చేశాం. పలకలనే వస్తువు స్థానంలో కుర్చీ వచ్చింది. పదార్థం మాయం కాలేదు. 20 సంవత్సరాలకి కుర్చీ పాతదైపోయి కాళ్ళు విరిగిపోయాయి. దాన్ని మూలన పడేసాం. ఇప్పుడు కుర్చీ రూపాంతరం చెంది కాళ్ళు విరిగిన కుర్చీగా మారింది. దాన్ని తెచ్చి పొయ్యిలో పడేసాం. పోయింది పీడ. చూసావా, కుర్చీని మాయం చేశాను అని అనుకున్నాం. అది బొగ్గుగా మారింది. బొగ్గును పొయ్యిలో వేసి ఇంకా కాల్చాం, బూడిదగా మారింది. కొంత బూడిదగా మారి మరికొంత కార్బన్ డైఆక్సైడ్గా మారి గాలిలో కలిసింది. చెట్టు యొక్క చరిత్ర పూర్తయింది కదా అని ఆనందపడే లోపే గాలిలోని కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని కిరణజన్య సంయోగ క్రియ ద్వారా పిండి పదార్థాన్ని వృక్షాలు తయారు చేసుకున్నాయి. ఆ పిండి పదార్థాల్లో కొంత భాగాన్ని సెల్యులోజ్గా మార్చుకొని మొక్క చెట్టుగా మారింది. మరలా కొత్త చెట్టు వచ్చింది. ఏం చేయగలిగాం? ఇంతకీ పదార్థాన్ని మాయం చేయలేకపోయినాం. ఇంతకు మనం చేసింది కానీ ప్రకృతిలో సహజంగా కానీ జరుగుతుంది ఏంటి? పదార్థం ఒక వస్తువు రూపంలోంచి మరొక వస్తువు రూపంలోకి మార్చడమే లేదా మారడమే. మాయం కావడం అనేది మాత్రం జరగడం లేదు. దీన్నే భౌతిక శాస్త్రంలో ద్రవ్య నిత్యత్వ సిద్ధాంతం అంటాం. పోనీ సృష్టించగలమా? గాలిలోంచి, అంటే చాలామంది శూన్యంలోంచి అంటారు, బూడిదని సృష్టిస్తాడట ఒక ఆయన. జాగ్రత్తగా ఎతకండి. చేతిలోనో, జేబులోనో, సంకలో, సంచిలోనో దాచుకుని మనకు బూడిదిస్తుంటాడు. ఆయన బూడిదని సృష్టించలేదు, వచ్చింది బూడిద. బొగ్గును కానీ, అంతకు ముందున్న మొద్దును కానీ, దానికంటే ముందున్న చెట్టును కానీ ఆయన సృష్టించలేదు. అసలు మనిషి ఎట్లా పుట్టాడని ప్రశ్నించుకుంటాం. మనిషికి ముందు అతని లేదా ఆమెకి ఒక అమ్మ, నాయన ఉన్నారు. వారికి ముందు అలా ఎత్తుక్కుంటూ పోతే 50 లక్షల ఏళ్ళ క్రితం కోతుల్లోంచి మనుషులు వచ్చినట్టు తెలుస్తుంది. కోతులను పరిశీలించుకుంటూ 250 కోట్ల సంవత్సరాలు వెనక్కిపోతే ఏకకణ జీవి కనపడుతుంది. ఇంకా వెనక్కి వెళ్ళండి, నిర్జీవ పదార్థంలోంచి జీవ పదార్థం వచ్చినట్టు తెలుస్తుంది. 450 కోట్ల సంవత్సరాల దగ్గరికి వెళ్తే అప్పుడే భూమి పుట్టింది. అంతకంటే ముందు ఈ భూమి కూడా లేదు. ఇంకా పోతే మన సూర్యుడే లేడు. ఆ సూర్యునిలో ఈనాటి పదార్థం మరో రూపంలో ఉండేది. ఇటు భవిష్యత్తులోకి వెళ్తే ఇంకో 200 కోట్ల సంవత్సరాల వరకు ఈ భూమి ఉండొచ్చున్న అంచనా. ఆ తర్వాత మరో రూపంలోకి పోతుంది. ఏ వస్తువునైనా తీసుకోండి, వెనక్కైనా వెళ్ళండి, ముందుకైనా వెళ్ళండి, వస్తువుకు ముందు వస్తువు, వస్తువు తర్వాత వస్తువు, రూపాంతరాలు చెందుతున్న పదార్థం అంతర్లీనంగా కనపడుతుంది. పదార్థాన్ని ముక్కలు ముక్కలుగా చేసుకుంటూ పోతే చివరికి 92 మూలకాలకు కుదించబడుతుంది. వీటి వివిధ రకాల కలయికల వలన కోట్లాది వస్తువులు వస్తాయి. ఆ మూలకాలను ఇంకా విశ్లేషించితే ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్లు వస్తాయి. ఈ అణుశకలాలే అన్ని మూలకాల్లోనూ ఉన్నాయి. వివిధ సంఖ్యలలో ఈ ప్రోటాన్లు పోగిబడినందువలన వేరు పదార్థాలు వచ్చినాయి. ఒక ప్రోటాన్ అంటే ఒక ప్రోటాన్ మాత్రమే ఉంటే హైడ్రోజన్ వచ్చింది. 2 ఉంటే హీలియం అని ఇంకో వస్తువు వచ్చింది. 8 ఉంటే ప్రాణవాయువు వచ్చింది. 92 ఉంటే యురేనియం వచ్చింది. ఈ విశ్వం మొత్తం 92 మూలకాలతోనే ఏర్పడింది. విశ్వానికి మూలం 92 మూలకాలను తేలింది ఇప్పటిదాకా. నువ్వు ఏమైనా చేసుకో, పదార్థాన్ని సృష్టించలేము, నాశనం చేయలేము. కేవలం దాని రూపాలు మాత్రమే మార్చగలము. ప్రకృతిలో కూడా పదార్థం సృష్టి కాదు, నాశనము కాదు. ఒక రూపంలోంచి ఇంకో రూపంలోకి పోతుంటుందంతే. శక్తి రూపాంతరాలు. జలపాతంలో ఉన్న గతిశక్తి శ్రీశైలం దగ్గర విద్యుత్ శక్తిగా మారింది. ఎలక్ట్రికల్ రైలు దగ్గర విద్యుత్ శక్తి రూపాంతరం చెంది చలన శక్తిగా మారింది. రైలు పెట్టి చక్రాల వద్ద చక్రాలకు, డైనమోకు బెల్ట్ వేస్తే కొంత చలన శక్తి మరలా విద్యుత్ శక్తిగా మారింది. ఆ విద్యుత్ శక్తి కాంతి శక్తిగా రూపాంతరం చెంది రైలు పెట్టెలో బల్బులు వెలిగాయి.
కొంత విద్యుత్ శక్తి చలనశక్తిగా మారి ఫ్యాన్ తిరిగింది. విద్యుత్ శక్తిని రేడియోకి అంటించితే ధ్వనిశక్తిగా మారింది. బొగ్గులోని రసాయనిక శక్తి కాల్చినప్పుడు ఉష్ణశక్తిగా మారింది. దాన్ని నీటికి పట్టించితే ఆవిరి శక్తి వచ్చింది. దాన్ని రైలుకు పట్టిస్తే రైలు ఇంజన్ నడిచి చలనశక్తిగా మారింది. తిరిగి సూర్యునిలోని కాంతి ఉష్ణశక్తులను చెట్లు పీల్చుకొని గ్లూకోజ్ తయారై రసాయనిక శక్తి రూపంలో భద్రపరచబడింది. ఈ గ్లూకోజ్ మనకు బెల్లం, చక్కెర, బియ్యము, గోధుమల రూపంలో చెట్లు అందిస్తాయి. గ్లూకోజ్ శరీరంలో విడిపోయే క్రమంలో ఈ రసాయనిక శక్తి విడుదల శరీర ఉష్ణోగ్రత 98.4 దగ్గర ఉంచడానికి తోడ్పడుతుంది. పాడడం, ఆడడం, మాట్లాడడం, నవ్వడం, ఏడవడం, కులుకోవడం వగైరా 1,00,000 పనులు చేయడానికి అవసరమైన శారీరక శక్తిగా మారింది. ఆలోచించడం, ఊహించటం, జ్ఞాపకం పెట్టుకోవడం, మర్చిపోవడం మొదలైన అంశాలు కలిగిన మానసిక శక్తిగా కూడా రూపాంతరం చెందింది. ఈ శారీరక, మానసిక శక్తుల సముదాయాన్నే శ్రమ చేయగలిగే శక్తి అని లేదా శ్రమశక్తి అని అంటున్నాం. జలపాతంలోని గతిశక్తి అంతకు ముందు ఎక్కడుంది? జలాశయంలో స్థితిశక్తిగా ఉంది. బొగ్గులోని రసాయనిక శక్తి అంతకు ముందు ఎక్కడుంది? వృక్షాల్లో రసాయనిక శక్తిగా ఉంది. వృక్షాల్లో ఉన్నది అంతకుముందు ఎక్కడుంది? సూర్యంలోని ఉష్ణశక్తిగా ఉంది. సూర్యంలోని ఉష్ణశక్తి, కాంతి శక్తి అంతకుముందు ఏ రూపంలో ఉంది? శక్తి, పదార్థము రెండు ఒకే దాని రెండు పార్శ్వాలు ఉన్నది లేదా స్థవము అని మనం దేన్ని అంటున్నామో దాని యొక్క రెండు వ్యక్తీకరణలే శక్తి, పదార్థం రెండు కూడా. సూర్యంలో ప్రతి సెకండుకి 60 లక్షల టన్నుల పదార్థం రూపాంతరం కాదు మాయమై శక్తిగా మారుతుంది. ఈ ప్రకారం మాయమైపోతున్నా ఇంకో 200 కోట్ల సంవత్సరాల వరకు మనకు డోకా లేదు. పదార్థం వేరు, శక్తి వేరని ఐన్స్టీన్ కంటే ముందు శాస్త్రజ్ఞుడు అనుకుంటూ ఉండేవాళ్ళు. పదార్థం శక్తిగా మారుతుందని ఐన్స్టీన్ E=mc² అనే సూత్రీకరణలో చెప్పాడు. శక్తి పదార్థము ఇంటూ కాంతి యొక్క వేగము సెకండ్కి ఎన్ని సెంటీమీటర్లు దాని వర్గము అంటే E=m/c/c. c అంటే 3 × 10⁻10. c అనగా సెంటీమీటర్లో సెకండ్ కాంతి వేగం 3 × 10⁻10 అంటే 3,000 కోట్ల సెంటీమీటర్లు అవుతాయి. 1 గ్రాము మోతాదు పదార్థంలో ఎంత శక్తి నిక్షిప్తమై ఉందో కదా. ఇది ప్రకృతిలో నిరంతరం జరుగుతుంది. మానవుడు కూడా పదార్థాన్ని శక్తిగా మార్చడం నేర్చుకున్నాడు. ఆ నేర్చుకోవడం మొదట ఎక్కడ ప్రయోగించారో తెలుసా? కేవలం క్షణాలలో హిరోషిమా, నాగసాకి నగరాలని నాశనం చేయటం ద్వారా పదార్థాన్ని శక్తిగా మార్చినందుకు ఆనందించాలో, అంతమంది జనాన్ని, ఆస్తులను బూడిద చేసినందుకు దుఃఖించాలో అర్థం కాని డోలాయమానంలో ఉన్నది మన మానవ జాతి. నిరంతరం సూర్యునిలో లాగానే నక్షత్రాలన్నింటా పదార్థం వివిధ రూపాల్లోకి పోతుంది, శక్తి వివిధ రూపాల్లోకి పోతుంది, కానీ మాయం కావటం లేదు. ఇది పదార్థ శక్తి సంచయం, మ్యాటర్ ఎనర్జీ కంటిన్యూయం. దీని యొక్క నిత్యత్వ సిద్ధాంతం అంటాం. మొత్తం శాస్త్ర విజ్ఞానంలో కనిపెట్టబడిన అతి గొప్ప సిద్ధాంతాల్లో పదార్థ శక్తి నిత్యత్వ సిద్ధాంతం ఒకటి. పదార్థం అంటే ఏమిటి? ఈ ప్రశ్న ఈనాటిది కాదు. మానవుడు ఆలోచించడం మొదలుపెట్టిన నాటి నుంచి ఈ ప్రశ్న వేధిస్తూనే ఉన్నది. తన చుట్టూ ఉన్న ప్రకృతిలో అనేక వస్తువులను చూస్తున్నాడు. చెట్లు, నదులు, పర్వతాలు, నక్షత్రాలు, పాములు, పక్షులు. ఏంటివన్నీ? ఎందుకు ఇలా ఉన్నాయి? ఎక్కడి నుంచి వచ్చాయి? చివరికి ఏమవుతాయి? సృష్టి గురించిన ప్రశ్నలు ఇవి. ఇవన్నీ పదార్థ నిర్మితాలని, ఒక దాంట్లోంచి ఇంకో దానిలోకి రూపాంతరం చెందుతుంటాయని, పదార్థం శక్తి రెండు ఒకటే అని చూసాము. ఇప్పుడు ఈ పదార్థాన్ని కొలిచేది ఎలా, అర్థం చేసుకునేది ఎలా? పదార్థానికి ఉన్న 3 ధర్మాలు లేదా లక్షణాలు, వాటిని కొలచడానికి కొలమానాలు. ఒక పెట్టె ఉన్నది, దానికి పొడవు ఉంది, వెడల్పు ఉంది, ఎత్తుంది. ఇటుక ఉన్నది, దానికి పొడవు, వెడల్పు, ఎత్తు లేదా మందం ఉన్నాయి. పుస్తకం ఉంది, పొడవు, వెడల్పు, మందం ఉన్నాయి. బస్సు, ఇల్లు, పలక, గోడ ఇలా ఘనాకారము, దీర్ఘ ఘనాకారము కలిగిన వాటికి
ఖచ్చితంగా ఈ 3 లక్షణాలు ఎంతెంత ఉన్నాయని కొలతేసి చెప్పగలం. ఈ 3 లక్షణాల మూలంగా ఘనపరిమాణం అనేది వస్తుంది. క్రమాకారం లేని చెట్టు, కొండ వీటి కొలతలు ఎలా? వీటిని కూడా పొడవు, వెడల్పు, మందం అనే లక్షణాలు కలిగిన చిన్న చిన్న ముక్కలుగా విభజించి లెక్క వేసి వాటిని మొత్తం కూడితే ఘనపరిమాణం వస్తుంది. లేదా అవి చిన్నవైతే, ద్రవ పదార్థంలో కరిగిపోకుండా ఉండేవైతే ద్రవ పదార్థంలో ముంచి తన ఘనపరిమాణం ఎంత ద్రవాన్ని బయటకు నెడుతుందో ఆ ద్రవ పదార్థాన్ని తీసుకొని క్రమాకారం గల జాడీలో పోసి పొడవు, వెడల్పు, ఎత్తులు లెక్కేయచ్చు. ఈ పద్ధతి నీటిలో కరగని వస్తువులకు మాత్రమే పనికొస్తుంది సుమా. అంటే ఆ వస్తువు క్రమాకారం ఉన్నా లేకపోయినా ఘనపరిమాణం అంటూ ఉందంటే దానికి పై 3 లక్షణాలు ఉన్నట్టే లెక్క. అనగా పొడవు, వెడల్పు, ఎత్తు లేదా మందం ఉన్నట్టే లెక్క. ఘనపరిమాణం ఉన్న ప్రతి వస్తువు కొంత స్థలాన్ని ఆక్రమిస్తుంది. స్థలం అనేది ఒక కన్సెప్ట్. స్థలం అనే కన్సెప్ట్ను మనం ఉపయోగించాలంటే వస్తువు ఉన్నప్పుడే ఉపయోగించగలం. ఆ వస్తువు ఉంటే ఆ వస్తువు ఆక్రమించిందని స్థలం అంటాం. వస్తువు ఎక్కడ లేకపోతే స్థలం అనే భావనే ఉండదు. ఇల్లు కొంత స్థలంలో కట్టాలి, బస్సు కొంత స్థలంలో, టేబుల్ కొంత స్థలంలో, కుర్చీలు కొంత స్థలంలో ఉంటాయి. ఒక బిందువును కాగితం మీద గుర్తిద్దాం. దానికి పొడవు ఉందా, వెడల్పు ఉందా, ఎత్తు ఉందా? ఏమీ లేవు. 2 బిందువుల మధ్య ఒక గీతను గీద్దాం. ఆ గీతకు పొడవు మాత్రమే ఉంది, వెడల్పు, ఎత్తులు లేవు. ఒక చదరాన్ని గీద్దాం. దానికి పొడవు, వెడల్పులు మాత్రమే ఉన్నాయి, ఎత్తు లేదు, మందం లేదు. అందువలన చదరానికి వైశాల్యమైన లక్షణం ఉంది, సగం ఉంది. దీని మూలలు బిందువులాగా ఉన్నాయి, అంచులు సరళ రేఖల మాదిరిగా ఉన్నాయి. పొడవు, వెడల్పులు ఒక్కో పార్శ్వానికి వైశాల్యం ఉంది, ఆ పైన మందము కూడా ఉంది. కాబట్టి స్థలాన్ని ఆక్రమిస్తుంది. స్థలాన్ని ఆక్రమించే వస్తువుల మధ్య ఆకర్షణ వికర్షణలు ఉంటాయి. పెద్ద వస్తువు ఎక్కువ ఆకర్షణను, చిన్న వస్తువులు తక్కువ ఆకర్షణను కలిగి ఉంటాయి. భూమి మీద ఉన్న వస్తువులన్నింటికంటే భూమి కొన్ని లక్షల రెట్లు పెద్దది. అందువలన ఆ వస్తువులన్నింటినీ ఆకర్షిస్తుంది. దీన్ని బట్టి ఆ వస్తువులకు బరువు అనే లక్షణం వస్తుంది. నిత్య జీవిత వ్యవహారంలో ఏ లక్షణం ప్రాధాన్యత కలిగి ఉంటుందో దాన్నే ప్రధానంగా మనం మాట్లాడుకుంటాం. ఉదాహరణకి ముగ్గు కోసం నేల మీద చుక్కలు పెట్టాం. ఆ చుక్కలు ఏ కొలత లేని బిందువులే, కానీ నేలకు 3 లక్షణాలు ఉన్నాయి. ముగ్గు చుక్కను పెద్ద చేసి చూస్తే 3 లక్షణాలు గల రేణువుల అసంఖ్యాకం కనపడతాయి. కాగితం మీద ఒక చుక్క పెడతాం. ఆ బిందువుకు పొడవు, వెడల్పు, ఎత్తులు లేవు, కానీ కాగితానికి 3 లక్షణాలు ఉన్నాయి. కాబట్టి 3 కొలతలు గల వస్తువు మీద, అంటే పదార్థం మీద ఆధారపడే బిందువు కూడా ఉంటుంది. నిత్య జీవితంలో బిందువు అనే భావన మనకు అవసరమైంది కాబట్టి అంతవరకే తీసుకుంటాం. 2వ అంశం చూద్దాం. రోడ్డును పొడవుతో కొలుస్తాం, కాలువను పొడవుతో కొలుస్తాం, నదిని పొడవుతో కొలుస్తాం, తాడును పొడవుతో కొలుస్తాం. ఒక చివర ఒక బిందువు, మరో చివర మరో బిందువు. ఈ 2 బిందువుల మధ్య దూరం పొడవు. కానీ రోడ్డుకు వెడల్పు ఉంది, నేల మీద ఉంది కాబట్టి మందము ఉంది. కాలువకు వెడల్పు ఉంది, లోతు ఉంది. నదికి వెడల్పు ఉంది, లోతు ఉంది. లోతు అనగానే ఘనపరిమాణం వచ్చింది. కాబట్టి పొడవే కాకుండా వెడల్పు, మందము కూడా ఉన్నట్లే. నిత్య జీవితంలో పొడవు అనే భావమే మనకు అవసరమైంది. పొడవు కలిగినవన్నీ పదార్థంతో కూడినవి అయినా కూడా అక్కడ పొడవు వరకే మనకు అవసరం కాబట్టి ఆ భావననే వాడుకుంటాం. ఇక 3వ అంశం చూద్దాం. పొలానికి పొడవు, వెడల్పు ఉన్నాయి, అందుకని వైశాల్యంలో కొలిచాం. గదిని వైశాల్యంలో కొలిచాం, ఆట స్థలాన్ని వైశాల్యంలో కొలిచాం, పచ్చిక బీటిని వైశాల్యంలో కొలిచాం. ఈ వైశాల్యం కలిగినవన్నీ పదార్థ నిర్మితాలే, కానీ మనకు వైశాల్యం అనే భావనే ఇక్కడ అవసరమైంది. 2 పొడవులు, అనగా పొడవు ఒకటి, వెడల్పు ఒకటి, ఈ 2ని మాత్రమే మనం తీసుకున్నాం. ఇక ఘనపరిమాణం కలిగిన వస్తువులు, ఘనాకారం కలిగిన వస్తువులు, స్తూపాకారం, గోళాకారం, కుంభాకారం, రకరకాల ఆకారాలు కల వస్తువుల ఘనపరిమాణం కనుక్కోవడానికి లెక్కల్లో అన్ని రకాల సూత్రాలు ఉన్నాయి. కొన్ని వస్తువుల ఘనపరిమాణంలో మనకు నిత్య జీవితంలో పెద్దగా ఉపయోగం లేదు, అవసరమైన అంశాన్ని తీసుకుంటాం. వంకాయలు, టమాటాలు, గోంగూరలు కొలవాలి. పొడవు, వెడల్పు, ఎత్తులు ఉన్న ఘనపరిమాణం గల వస్తువులేవి, కానీ మనకు ఆ లెక్కల పనిలే.
ఘనపరిమాణం ఉంది కాబట్టి స్థలాన్ని ఆక్రమిస్తుంది, స్థలంలో ఉంటుంది కాబట్టి దానికి బరువు ఉంటుంది. వంకాయల కిలో, టమాటాల కిలో, గోంగూర కిలో ఎంత ఖరీదనే భావంలోనే వ్యక్తీకరించుకుంటాం. పాలు ఉన్నాయి, ద్రవం అది. ఏ ఆకారం గల పాత్రలో ఉంచితే ఆకారం వస్తుంది. ఘనపరిమాణం ఉన్నది, దీన్ని లీటర్లో కొలుచుకుంటాం. నారింజ పండ్లు ఉన్నాయి, వీటి ఘనపరిమాణం ఉంది. కానీ మనకు సంఖ్య తెలిస్తే చాలు, 100, 1000 ఇట్లా లెక్కలు వేసుకుంటాం అంతే. ఏ రకమైన కొలమానాలు వాడినా ఆ వస్తువులన్నీ ఘనపరిమాణం కలిగినవే, పదార్థ నిర్మితాలే. ఈ కొలతలన్నీ ఎలా వచ్చినాయి? పొడవనే భావనే వెడల్పు ఎత్తులకు కూడా మూలం. అన్నింటినీ కిలోమీటర్లలోనో, మీటర్లలోనో, సెంటీమీటర్లలోనో కొలుచుకుంటూ ఉన్నామనుకోండి. కుంటూ ఒక వస్తువు, దీన్ని మీటర్ బద్దతో కొలుస్తాం. మీటర్ బద్ద కూడా ఒక వస్తువే, దీని ఘనపరిమాణం ఉంది. కానీ దానిలోని ఒక్క లక్షణాన్నే, అంటే పొడవునే మనం ప్రధానంగా తీసుకొని మిగతా వాటిని పక్కన పెట్టాం. మీటర్ అంటే ఇంత పొడవే అని ఎవరు చెప్పారు? మీటర్ అనేది ప్రకృతి సిద్ధమైంది కాదు, కానీ ప్రకృతిలో గల వస్తువులకు పొడవనే లక్షణం ఉంది. వస్తువులను పోల్చుకోవాల్సిన అవసరం మనకు వచ్చింది. పోల్చాలంటే పొడవనే లక్షణం కల మరొక వస్తువుతోనే పోల్చాలి. మీటర్ అంటే ఇంత పొడవని మనమంతా కూడబలుక్కున్నాం అంతే. గజం అంటే ఇంత పొడుగని కూడబలుక్కున్నాం అంతే. ఇంకా బెత్తలు ఎక్కువ ఉంచి ఇదే మీటర్ అని మొట్టమొదట మనం అనుకొని దాన్నే ప్రపంచమంది అంగీకరిస్తే అదే మీటర్ అయి ఉండేది. మనిషి లేని కాలంలో ప్రకృతిలోని వస్తువుల పొడవులు ఎవరూ కొలవలేదు. ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి పోవాల్సిన అవసరం వచ్చింది. ఎంతసేపు పడుతుందో తెలియాలి, ఎంత వేగంగా పోగలవో తెలుసుకోవాలి. ఆ దూరం ఎంతో తెలిస్తే కానీ ఎంత సమయం బట్టే చెప్పలేవు. ఇక్కడ దూరం అవసరమైంది. జీవితంలో అనుక్షణం అవసరమయ్యే విషయాల కోసమే ఈ భావనలు వచ్చినాయి. దీన్ని మీటర్ అన్నాం. గుడ్డ పొడవు కొలుచుకున్నాం, అంతకంటే చిన్న పొడవులను కొలవాల్సి వచ్చింది. మీటర్ను అంత సమానమైన ముక్కలు చేసినాం, సెంటీమీటర్ అన్నాం. ఇంకా చిన్న వస్తువులు కొలవాల్సి వచ్చింది. సెంటీమీటర్ని 10 సమానమైన ముక్కలు చేసి మిల్లీమీటర్ అన్నాం. ఇంకా చిన్న దూరాలని అంటే పొడవులను కొలవాల్సి వచ్చింది. అలాంటి అవసరం గత 2 శతాబ్దాల్లో మనకు అవసరమైంది. కాంతి యొక్క తరంగ ధైర్యం కొలవాలంటే చాలా వెడల్పు తక్కువది. మిల్లీమీటర్ని 1000 ముక్కలు చేసి మైక్రాన్ అన్నాం. ఇక పెంచుకుంటూ పోతే ఎలా ఉండదు చూద్దాం. రోడ్డు పొడవు అవసరమైంది. మీటర్ని 1000తో హెచ్చిస్తే కిలోమీటర్ వచ్చింది. నక్షత్రాల మధ్య దూరం కొలవాల్సి వచ్చింది. కాంతి సంవత్సరం అనే దాన్ని వాడుకున్నాం. అంటే కాంతి సంవత్సరం పరిగెత్తితే ఎంత దూరం పోతుందో దాన్ని కాంతి సంవత్సరం అన్నాం. కాంతి సెకండుకు 3 లక్షల కిలోమీటర్ల వేగంతో అట్లా సంవత్సరం పరిగెత్తాలి. నిమిషం పరిగెత్తి ఇంటూ 30 వేసినాం, గంట పరిగెత్తి ఇంటూ 30 వేసినాం, 24 గంటలు ఇంటూ 24, 365 రోజులు ఇంటూ 365, 3 లక్షలు ఇంటూ 60 ఇంటూ 60 ఇంటూ 24 ఇంటూ 365. ఈ మొత్తాన్ని లెక్కేస్తే కాంతి సంవత్సరం అంటాం. మనకు అతి దగ్గరలో ఉన్న నక్షత్రం ప్రాక్సిమా సెంటారే. ఈ నక్షత్రం మనకు 4.5 కాంతి సంవత్సరాల దూరంలో ఉందంటే దాన్ని కిలోమీటర్లు చెప్పాలంటే నోరు పడిపోతుంది. అందుకే కాంతి సంవత్సరాల్లో కొలిచాం. ఇలాగే బరువుని కిలోలు, గ్రాములు, మిల్లీగ్రాములు, క్వింటాళ్ళు, మెట్రిక్ టన్నులు వగైరాలుగా వ్యవహరించాం. లీటర్లు, మిల్లీలీటర్లు వగైరాలు కూడా ఇంతే. ఒకప్పుడు గజాలు, పౌండ్లు, గ్యాలన్లు ఉండేవి. మెట్రిక్ పద్ధతులు గల మీటరు, కిలో, లీటరు వీటిల్లో ఉన్న సౌలభ్యం వలన కాలక్రమేణా గజాలు, పౌండ్లు, గ్యాలన్లు చచ్చిపోవడం మొదలెట్టినాయి. మరి 4వ కొలత కథ ఏంటి? మన చుట్టూ ఉన్న కొన్ని వస్తువులను చూద్దాం. చిన్న కుక్క పిల్లని చూసాం, ఎంత ముద్దు వస్తుంది. 2 నెలల తర్వాత చూసాం, కొంత ఎదిగుంటుంది. ఇదివరకు ఉన్నంత ముద్దుగా ఉండదు. 2 సంవత్సరాలు అయ్యేసరికి ఎద్దులా తయారై ఊరికూరికి అరుస్తుంటుంది. తర్వాత ముసలిదవుతుంది, చచ్చిపోతుంది. నువ్వు చూస్తుండగానే కుక్క పుట్టింది, పెరిగింది, చనిపోయింది. మొక్కగా మొదలైన చింత మొక్క పెరిగి పెరిగి చింత చెట్టుగా మారుతుంది. తర్వాత పుచ్చిపోయి కొమ్మలు ఇరిగి మట్టిలో గెలిచిపోతుంది. ప్రతి జీవి ఇలాంటి మార్పుకే లోనవుతుంది. మరి నిర్జీవమైన వస్తువుల సంగతి ఏంటి? కొత్త చెప్పులు కొనుక్కొచ్చుకున్నాం, 6 నెలల తర్వాత చూడండి అప్పటికే ఎన్నోసార్లు అతుకులు వేయించి ఇక నేను చచ్చినా రిపేర్ చేయనని చెప్పులు కుట్టే అతను అన్నా కూడా మనం రిపేర్ చేయిస్తూనే ఉంటాం. ఆ స్థితికి వచ్చినాయి ఆ చెప్పులు.
అప్పుడే ప్రెస్లోంచి తెచ్చుకున్న పుస్తకం 50 సంవత్సరాల తర్వాత చూడండి కాగితాలు విరిగిపోయే పరిస్థితి వస్తుంది. ఇవన్నీ మారుతుంటాయి. కానీ కొండలు నేను పుట్టినప్పటి నుంచి అలానే ఉన్నాయని వాళ్ళు ఉన్నారు. అలా అనిపిస్తుంది అంతే. మార్పు వాటిలోనూ జరుగుతుంది. ఒకప్పుడు ఈ భూమి మీద హిమాలయ పర్వతాలు లేవు. తర్వాత నిదానంగా పెరిగి ఈరోజు ఉన్నంత ఎత్తులేసాయి. లక్షల సంవత్సరాల్లో నిదానంగా జరిగే మార్పు ఇది. అందువల్ల ఒక జీవితకాలం మనం ఖర్చు చేసిన ఈ మార్పును మనం గుర్తించలేము. ఉదాహరణకు చూడవచ్చు, గడియారం వైపు చూడండి. సెకండ్ల ముళ్ళు తిరుగుతున్నట్టు మనకు స్పష్టంగా తెలుస్తుంది. మరి నిమిషాల ముళ్ళు తిరుగుతున్నట్లు అనిపించడం లేదు. కొద్దిసేపు అయ్యేసరికి నిమిషాల ముళ్ళు కూడా స్థానభ్రంశం చెంది ఉంటుంది. గంటల ముళ్ళు ఎంతసేపు ఉన్నా కదిలినట్టే అనిపించదు. కానీ నిమిషాల ముళ్ళు గంటల ముళ్ళు కూడా తిరగడం లేదా? అంతే ఇదిన్ను. దాన్ని ఎలా గుర్తించాలి? ఒకవేళ తిరుగుతుందని నిరూపించాలంటే ఓ పెద్ద పార్కులో భూమిలో గడియారం పాతేయండి. దాని ముళ్ళు 4-5 బార్లు పొడవు తయారు చేయండి. సెకండ్ ముళ్ళు ఆల్మోస్ట్ పరిగెత్తుతూ ఉంటుంది. నిమిషాల ముళ్ళు కదులుతున్నది కూడా ముళ్ళు చివరి నిలబడితే కనపడుతుంది. కొద్దిగా కదులుతున్నట్టు గంటల ముళ్ళు దాని దగ్గర నిలబడితే కూడా మనకు అర్థమవుతుంది. వేగంగా జరిగే మార్పుల్ని మనం గుర్తించగలం. నిదానంగా జరిగే మార్పుల్ని సాపేక్షంగా చూస్తే జరుగుతున్నట్టే అనిపించవు. మొత్తం మీద ప్రకృతిలో ఉన్న పదార్థం స్థానువుగా లేదు, నిరంతరం మార్పు చెందుతుంది. మార్పు 2 రకాలు. పదార్థం లోపలే జరిగే మార్పులు, పదార్థం స్థలంలో కదలటం ద్వారా వచ్చే మార్పు, దాన్ని చలనం అని పిలుస్తాం. అది జీవ పదార్థమా, నిర్జీవ పదార్థమా, భూమి మీదనా, సౌర కుటుంబంలోనా, సుదూరంగా ఎక్కడో విశ్వంలోనా, ప్రదేశంతో నిమిత్తము లేకుండా ఈ మార్పు జరుగుతూనే ఉంటుంది. ఈ మార్పు వల్లనే పదార్థం ఒక వస్తువులోంచి ఇంకో వస్తువులోకి మారుతుంది. చెట్టు మొద్దు కుర్చీగా, కుర్చీ విరిగిన కుర్చీ పొయ్యిలు పుల్లలు బొగ్గు నుసిగా ఒక వస్తు రూపం నుంచి మరో రూపంలోకి పోవడం కేవలం మార్పు అనే లక్షణం పదార్థానికి ఉండడం వల్లనే సాధ్యమవుతుంది. పదార్థానికి పొడవు, వెడల్పు, ఎత్తు అనే 3 లక్షణాలు ఉన్నట్టే మార్పు అనే 4వ లక్షణం కూడా ఉంది. 3 లక్షణాలున్న పదార్థానికి 4వ లక్షణం తప్పనిసరిగా ఉంటుంది. ఇంతగా మార్పును ఎందుకు కొలవాలి మనము? అడవిలో జంతువు పరిగెత్తుంది, ఇది జంతువులో జరుగుతున్న మార్పు. విల్లు సంధించి బాణం వదిలాం, బాణం దూసుకుపోయింది, ఇది విల్లంబులో వస్తున్న మార్పు. ఈ మార్పుల తారతమ్య వేగం తెలియకపోతే, ఈ మార్పుల యొక్క తారతమ్య వేగం అంటే ఏది ఎంత వేగం ఉందనే పోలిక తెలియకపోతే జంతువుని బాణంతో కొట్టలేం, ఆహారం సంపాదించుకోలేం. అందువల్ల ఈ 2 మార్పులను కొలవాలి. గింజలు నాటుతాం, ఋతువులు వస్తున్నాయి పోతున్నాయి. మొలవటమనే మార్పు, ఋతువులు మారటమనే మార్పులు కొలవకుండా పంటలు పండించలేం. ఆ విధంగా ఈ ప్రకృతిలో ఏది సాధించుకోవాలన్నా నీతో సంబంధంలోకి వచ్చే వివిధ వస్తువులలో జరిగే మార్పుల వేగం నీకు తెలియాలి. అంటే వాటిని కొలవాలి. కొత్త ఎద్దు జతను కొనాలంటే అసలు ఎద్దులు ఎన్నాళ్ళు జీవిస్తాయో తెలియాలి. ఎంతసేపు అయిన తర్వాత అన్నం తినాలో తెలియాలంటే ముందు తిన్నది ఎంతసేపటికి అరుగుతుందో తెలియాలి. కొత్త బట్టలు కొనుక్కోవాలంటే ఉన్న బట్టలు ఎంతసేపటికి చినిగిపోతాయో తెలియాలి. మార్పుకు గురయ్యే మానవునికి తన చుట్టూ ఉన్న పదార్థ నిర్మితమైన వస్తువుల్లో జరుగుతున్న మార్పును తెలుసుకోవాల్సిన అవసరం వచ్చింది. ఈ మార్పును కొలవాల్సి వచ్చింది. వస్తువులు ఘనపరిమాణం ఉండడం వాస్తవము. దాన్ని కొలవడానికి పొడవు, వెడల్పు, ఎత్తులు అనేవి వాడారు. వీటిని కొలవడానికి ఏర్పరచుకున్న కొలమానాలే మీటరు ఇలాంటి భావనలు. మీటర్ అనే వస్తువులు, వీటిని కొలవడానికి ఏర్పరచుకున్న కొలమానం మీటర్ లాంటివి. ఈ భావనలు మరో వస్తువులో ఉన్న పొడవు అనే లక్షణాన్నే సాపేక్షంగా వాడుకున్నాము. ఒక పొడవును కొలవడానికి ఇంకో పొడవుని ఆధారం చేసుకున్నాం. మనం నిర్మించుకున్న పొడవు పేరు మీటర్ బద్ద. మార్పుని ఎలా కొలవాలైతే? అలా ఒక వస్తువులోని మార్పును కొలవాలంటే మరో వస్తువులోని మార్పుతో పోల్చాల్సిందే. జనమంతా కూడబలుక్కొని ఏ వస్తువులో జరుగుతున్న మార్పులా పోల్చుకోవడానికి గాను అనుకూలంగా ఉందో నిర్ణయించుకున్నారు. మనిషిలో జరుగుతుండే మార్పుని ఒక జీవితకాలం నిర్ణయించుకుందామంటే ఒక్కొక్కరు ఒక్కో కాలం జీవించి చనిపోతున్నారు. చనిపోయిన తర్వాత అసలు పోల్చుకోవడానికి ఉండదు కదా.
ఒక బండరాయి నశింపు జరిగే సమయంతో పోల్చుకుందామంటే మనం బతికుండగా ఆ మార్పు పూర్తి కాదు. పోల్చుకోవడానికి పనికొస్తాయి అనుకున్న అన్నింటినీ చూసి చివరకు తూర్పు దిక్కున సూర్యుడు ఉదయించి తిరిగి ఉదయించేదాకా పక్కపక్కనే ఉన్న 2 ఉదయాలు ఒక రోజని పేరు పెట్టాడు. ఇది భూమి తన చుట్టూ తాను తిరగడం అనే మార్పుతో సమానం. ఇలా భూమి తిరుగుతూ భూమి సూర్యుని చుట్టూ తిరగడం అనే మార్పును సంవత్సరం అని పిలిచాం. ఆ సంవత్సరం అనే మార్పును సంవత్సర కాలం అని పిలిచి మార్పును కొలిచే సాధనంగా కాలాన్ని గుర్తించాం. మార్పు అనేది పదార్థంలో జరుగుతుండేది, అది వాస్తవం. కాలం అనేది ఒక భావన. అయితే ఈ భావనకు మూలం ఇంకో వస్తువులో జరుగుతున్న మార్పే. భూమి తన చుట్టూ తాను తిరగడం అంటే ఒక రోజు కాలము, భూమి సూర్యుని చుట్టూ తిరగడం అంటే ఒక సంవత్సరం కాలము, 365 రోజులు. ఈ భావన భూమి మీద మాత్రమే పనికొస్తుంది. భూమి మీద పనికొచ్చే ఇంకొక భావన చంద్రుడు పౌర్ణమి రోజు నుంచి మళ్ళా పౌర్ణమి దాకా 28 రోజులు. ఇది కూడా ప్రకృతిలో ఉన్న ఒక మార్పే. కొన్ని కొలచడానికి ఈ మార్పును కూడా వాడుకుంటాం. కొన్ని మార్పులు కొలచడానికి చంద్రమాసం అనే 28 రోజుల మార్పును కూడా వాడుకుంటాం. ఈ అన్ని భావనలు అంటే ఒక రోజు, ఒక సంవత్సరం, ఒక చంద్రమాసం, ఈ భావనలన్నీ భూమి మీద మాత్రమే పనికొస్తాయి. ఇతర గ్రహాలకు వెళ్తే అక్కడ సూర్యుని ఉదయం నుంచి మళ్ళీ సూర్యం దాకా అంటే మన రోజుతో సమానం కాదు. కాకపోతే మన రోజుని ఆ మార్పుతో పోల్చినప్పుడు ఎన్ని రెట్లో ఎన్నో వంతో లెక్క కట్టవచ్చు. ఇప్పుడు పని తేలికైంది మనకి. మనిషి ఎంతకాలం బతుకుతాడు అంటే 60 సంవత్సరాలు అన్నాడు. కుక్క ఎంతకాలం బతుకుతుంది, ఎద్దు ఎంతకాలం బతుకుతుంది, మానవుడు అవతరించి ఎంతకాలం అయింది, ఇలాంటి ప్రశ్నలన్నిటికీ సంవత్సరంతో పోల్చి లెక్కగట్టాం. అన్నం ఎంతసేపు తింటాం, అరగంట. ఎంతసేపు నిద్రపోతాం, 6 గంటలు. ఎంతసేపు పని చేస్తాం, 8 గంటలు. ఈ గంటలు ఎలా వచ్చాయి మరి? ఒక రోజు కంటే తక్కువలో జరిగే మార్పులను మనం కొలవాల్సిన అవసరం వచ్చింది. రోజు అనేది ప్రకృతిలో ఉన్నది. రోజులతో కొలవాలంటే చచ్చే ఇబ్బంది వచ్చింది. అందుకని రోజును 24 సమానమైన ముక్కలు చేశాం. ఒక్కో ముక్కకు గంటను పేరు పెట్టాం. ఇంకా చిన్న మార్పులను కొలవడానికి ఒక గంటను 60 సమానమైన ముక్కలు చేసాం. ఒక ముక్క నిమిషం అన్నాం. ఇంకా చిన్న మార్పులను కొలవడానికి నిమిషాన్ని 60 సమానమైన ముక్కలు చేసి సెకండ్ అన్నాం. అతి చిన్న మార్పులను కొలవడానికి సెకండ్ను 1000 ముక్కలు చేసి మిల్లీ సెకండ్ అన్నాం. గంట, నిమిషము, సెకండు, మిల్లీ సెకండు కేవలం భావనలు మాత్రమే. అయితే వీటికి ఆధారం రోజు అనే వాస్తవము. రోజుకు ఆధారం భూమి తన చుట్టూ తాను తిరగడం అనే వాస్తవమైన మార్పే. కాబట్టి మార్పును కాలముతో కొలుస్తాం. పదార్థం యొక్క 4వ లక్షణం మార్పు. మరో రకమైన మార్పు చలనము. మార్పుని, చలనాన్ని, దాన్ని కొలిచే కొలమానం పేరే కాలము. మార్పు వస్తువు లోపల ఉంటుంది, చలనం బయటికి కనపడుతుంది. లోపల ఉండే వాటిని ధర్మాలు అంటాం, బయటికి కనపడే వాటిని లక్షణాలు అంటాం.